మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. గొర్రెల కాపరి కథ. అనగనగా ఒకరోజు ఒక గొర్రెల కాపరి తన గొర్రెలకు మేతను పెట్టేందుకు ఎత్తైన కొండ మీదకు తీసుకెళ్తాడు. అక్కడ కూర్చున్న అతనికి ఏమీ తోచలేదు. చాలా విసుగ్గా అనిపించింది. ఒకరోజు తమాషాకి తోడేలొచ్చింది, తోడేలొచ్చింది, నన్ను కాపాడండి, కాపాడండి అంటూ అరవడం మొదలుపెట్టాడు. దీంతో కొండ కింద పనిచేస్తున్న కొంతమంది రైతులు ఆ అబ్బాయి అరుపులు విని కంగారుగా పరిగెత్తుకుని గొర్రెల కాపరిని కాపాడేందుకు వస్తారు. కానీ అక్కడికి వచ్చి చూస్తే తోడేలు లేదు, ఏమీ లేదు. వారికి బాగా కోపం వచ్చింది. ఆ వచ్చిన వారిని చూసి ఆ అబ్బాయి నవ్వుతాడు. ఇది చూసిన రైతులు కోపంతో ఆ అబ్బాయిని తిడతారు. ఇంకోసారి నువ్వు అరిస్తే నిన్ను కాపాడేందుకు మేము అస్సలు రాం అని చెప్పి వెళ్ళిపోతారు. తరువాత రోజు గొర్రెల కాపరి మళ్ళీ తోడేలు వచ్చింది, కాపాడండి, కాపాడండి అంటూ అరుస్తాడు. మళ్ళీ రైతులు అతని దగ్గరకు పరిగెత్తుకుని వెళ్తారు. కానీ అక్కడ తోడేలు కనిపించదు. అందరూ ఎంతో కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. 2 రోజుల తరువాత ఆ గొర్రెల కాపరి గొర్రెలను కొండ మీదకు మేత కోసం మళ్ళీ తీసుకెళ్తాడు. అప్పుడు నిజంగానే తోడేలు వస్తుంది. ఆ తోడేలు గొర్రెల మీద దాడి చేస్తుంది. ఆ బాలుడు ఎంతో భయంతో తనని తాను కాపాడుకునేందుకు చెట్టు మీదకు ఎక్కేస్తాడు. తన్ని రక్షించమని అరుస్తాడు. నన్ను కాపాడండి, తోడేలు వచ్చింది అని అరుస్తాడు. కానీ రైతులు అతని మాట నమ్మలేదు. గొర్రెల కాపరిని రక్షించేందుకు ఎవ్వరూ వెళ్ళలేదు. కానీ తోడేలు గొర్రెలన్నింటిపైన దాడి చేస్తుంది. ఇదంతా చూసిన అబ్బాయి తను ఎంత పెద్ద తప్పు చేశానా అని బాధపడతాడు. పిల్లలు, ఈ కథ నుండి మనకు అర్థమైన నీతేమిటి? అబద్ధాలు చెప్పడం చాలా చెడ్డ అలవాటు. ఎప్పుడూ అబద్ధాలు చెప్పేవారు నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. నీతి తప్పిన పాలవాడు. అనగనగా ఒక గ్రామంలో ఒక పాలవాడు నివసిస్తూ ఉండేవాడు. ఆ పాలవాడు చాలా అత్యాసపరుడు. అతను ప్రతిరోజు నది గుండా ప్రయాణించి నగరానికి వెళ్ళి తన ఖాతాదారులకు పాలు పోసేవాడు. ఆ పాలవాడు నదిలో నీటిని పాలల్లో కలిపి వాటిని అమ్మి మంచి లాభాలు పొందేవాడు. రోజులు గడిచే కొద్దీ ప్రజలను మోసం చేస్తూ అతను బాగా డబ్బు సంపాదించాడు. తన కుమారుడి పెళ్లి చేసేందుకు ఒకరోజు తన బకాయిలను సేకరించి పెట్టుకున్నాడు. ఆ డబ్బుతో కొత్త బట్టలు, బంగారు నగలు కొనుగోలు చేశాడు. ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో నదిని దాటుతుండగా అతని పడవ రాయిని గుద్దుకుంటుంది. దాంతో పడవ తిరగబడిపోతుంది. అతను కొన్న నగలు, బట్టలు అన్నీ కూడా ఆ నదిలో మునిగిపోతాయి. ఇదంతా చూసి అతను ఎంతో బాధతో ఏడుస్తాడు. హఠాత్తుగా ఆ పాలవాడు నది నుంచి ఏదో శబ్దాన్ని వింటాడు. ఏడవకు, నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అది నీవు మోసం చేసి సంపాదించింది, అందుకే అది పోయింది అని వినపడుతుంది. పాలవాడు తన తప్పును తెలుసుకుంటాడు. అక్రమంగా సంపాదించింది ఎన్నటికీ నిలవదు. గలీవర్ సాహసయాత్ర. ఒకానొకప్పుడు ఇంగ్లాండ్లోని నాటింగమ్ అనే ప్రాంతంలో లెమ్యూల్ గలీవర్ అనే అతను ఉండేవాడు. వృత్తిరీత్యా అతనొక వైద్యుడు. కానీ అతనికి తన చిన్నతనం నుంచి ఒక నావికుడు అవ్వాలని, ప్రపంచమంతా చుట్టి రావాలని కలలుగనేవాడు. గలీవర్కి ఒక భార్య, 2 పిల్లలు ఉంటారు. ఒకరోజు గలీవర్ తన చిరకాల వాంఛ గురించి తన భార్యతో చెప్తాడు. అతని చిరకాల వాంఛ గురించి తెలుసుకున్న ఆమె అతని కలను నిజం చేసుకోమని ప్రోత్సహిస్తుంది. గలీవర్ తన భార్యా బిడ్డలకు వీడుకోలు పలికి ఒక పెద్ద నౌకలో ప్రపంచ యాత్రకు బయలుదేరతాడు. అతను సౌత్ సీలో తన ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటాడు. మొదటి కొద్ది రోజులు అతని ప్రయాణం సజావుగా సాగుతుంది.
కాని ఒకరోజు రాత్రి ఒక తుఫాను అతని నౌకను చుట్టుముడుతుంది. ఆ తుఫానులో సముద్రపు అలల దాటికి గలీవర్ నౌక తిరగబడిపోతుంది. గలీవర్ తనని తాను కాపాడుకునేందుకు ఈత కొట్టడం ప్రారంభిస్తాడు. అలా ఈత కొట్టి అలిసిపోయి సొమ్మసిల్లిపోతాడు. గలీవర్ కళ్ళు తెరిచి చూసేసరికి ఒక ఐలాండ్లో కదలలేకుండా పడి ఉన్నాడు. అతను తన కాళ్ళు చేతులను కదపాలనుకున్నా కదపలేకపోయాడు. అతన్నెవరో బంధించి ఇసుకలో కట్టిపడేశారని అర్థం చేసుకున్నాడు. మెల్లిగా తన మెడను వంచి చూసేసరికి తన గుండెలపై ఒక చిన్న వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతను చూడ్డానికి ఒక సైనికుళ్లా ఉన్నాడు. అతను గలీవర్ చిటికెన వేలంత సైజులో ఉన్నాడు. మెల్లిగా తన తలను తిప్పి చుట్టూ చూశాడు. చుట్టూ కూడా చిన్న చిన్న సైజులో ఉన్న సైనికులు కనపడ్డారు. మీరందరూ ఎవరు? నేను ఎక్కడున్నాను? ఎందుకు నన్ను ఇలా కట్టిపడేశారు? నన్ను వెళ్ళనివ్వండి అని అన్నాడు గలీవర్. అందులో ఒక చిన్న వ్యక్తి, నువ్వు లిల్లీపుట్ల ఐలాండ్లో ఉన్నావు. మమ్మల్ని లిల్లీపుట్లు అంటారు. ఇంతకీ నువ్వు మా ఐలాండ్లో ఏం చేస్తున్నావు? నిన్ను మా శత్రువులే పంపుంటారు అన్నాడు ఆ సైనికుడు. లేదు, నేను సౌత్ సీలో ప్రయాణం చేస్తుండగా నా పడవ విరిగి నేను సముద్రంలోని అలలకు ఈ ఐలాండ్లోకి కొట్టుకొచ్చాను. ఆ లిల్లీపుట్లలో ఒకడు ఇతన్ని మన రాజు దగ్గరికి తీసుకెళ్దాం అన్నాడు. వాళ్ళందరూ గలీవర్ను ఒక బండిపై పెట్టి తోసుకుంటూ రాజు దగ్గరకు తీసుకుని వెళ్లారు. వేల కొద్దీ లిల్లీపుట్లు భారీ ఆకారంలో ఉన్న గలీవర్ను చూసేందుకు రోడ్లపైకి వచ్చారు. గలీవర్ను తీసుకెళ్లి ఒక పాత ప్యాలెస్లో కట్టిపడేశారు. ఆ ప్యాలెస్కు చాలామంది సైనికులు కాపలాగా కూడా ఉన్నారు. ఆ ఐలాండ్ యొక్క రాజు గలీవర్ను చూసేందుకు ఆ ప్యాలెస్కు వచ్చాడు. నేను లిల్లీపుట్ల రాజును. నువ్వు ఎవరు? మా ఐలాండ్లో నీకేంటి పని అని అడిగాడు. అప్పుడు గలీవర్, నా పేరు లెమ్యూల్ గలీవర్. నేనొక వైద్యుణ్ణి. నేను ఇంగ్లాండ్లో ఉండేవాణ్ణి. నేను ప్రపంచాన్ని చుట్టి రావాలన్న ఆశతో నా నౌకలో ప్రయాణాన్ని మొదలుపెట్టాను అని తన కథనంతా చెప్పుకునొచ్చాడు గలీవర్. గలీవర్ కథ విన్న రాజు జాలిపడతాడు. గలీవర్ యొక్క కట్లు విప్పేయమని సైనికులకు చెప్తాడు. గలీవర్ ఆ ఐలాండ్లోని వీధుల్లో ఫ్రీగా తిరగడానికి అనుమతించబడతాడు. అలాగే అతను రాజదర్బారు కూడా ఆహ్వానించబడతాడు. గలీవర్ భోజనం కోసం భారీ మొత్తంలో ఆహారాన్ని వండి తెచ్చేవారు సైనికులు. 2000 మంది లిల్లీపుట్లకు సరిపోయే ఆహారాన్ని ఒక్క రోజులో తినేసేవాడు గలీవర్. గలీవర్ లిల్లీపుట్ల ఐలాండ్లో వీధుల్లో నడిచేటప్పుడు ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా, ఎవరినీ తొక్కకుండా జాగ్రత్తగా నడిచేవాడు. ఒకరోజు మహారాజు ప్యాలెస్కి నిప్పంటుకుంటుంది. ఆ మంటల్లో మహారాజు, మహారాణి చిక్కుకుంటారు. సైనికులు, ప్రజలు ఎవ్వరూ ఆ మంటల్లోకి వెళ్లి రాజు, రాణిని కాపాడే సాహసం చేయలేకపోతారు. అప్పుడు గలీవర్ దగ్గరలోని సముద్రం ఒడ్డుకు వెళ్లి సముద్రం నీటిని నోటి నిండా నింపుకుని వస్తాడు. ఆ నీటిని మంటలపై ఊది ఆ మంటలను ఆర్పి రాజు ఇంకా రాణిని రక్షిస్తాడు. రాజు, రాణి ఎంతో సంతోషంతో కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఒకరోజు వేగుల ద్వారా రాజుకి ఒక ముఖ్యమైన సమాచారం అందుతుంది. శత్రువులు లిల్లీపుట్ రాజ్యంపై దాడి చేయబోతున్నారని, వాళ్ల దగ్గర అతి శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయన్న విషయం రాజుకు తెలుస్తుంది.
అప్పుడు రాజు గలీవర్ను సహాయం చేయమని కోరతాడు. అందుకు గలీవర్ తప్పకుండా సహాయం చేస్తానని అంటాడు. ఆ తరువాత రోజు శాంతి చర్చలు జరపడం కోసం శత్రువుల రాజ్యానికి వెళ్తాడు గలీవర్. శత్రువులు గలీవర్ని చూసి భయపడిపోతారు. అంత పెద్ద ఆకారాన్ని అంతకు మునుపెప్పుడూ వాళ్ళు చూసి ఉండలేదు. గలీవర్ భీకర ఆకృతిని చూసి శత్రు సైన్యం భయపడినా వాళ్ల రాజు మాత్రం ఏమాత్రం భయపడడు. గలీవర్ తెచ్చిన శాంతి సందేశాన్ని అస్సలు పట్టించుకోడు. శాంతి ఒప్పందానికి తాము సిద్ధంగా లేమని చెప్తాడు ఆ రాజు. తమ సైన్యం చాలా గొప్పదని, తాము యుద్ధం చేయడానికే సిద్ధంగా ఉన్నామని చెప్తాడు ఆ రాజు. గలీవర్ నిరాశతో వెనుతిరుగుతాడు. ఇంతలో ఆ రాజు గలీవర్పై దాడి చేయమని తన సైన్యాన్ని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఆ సైన్యం గలీవర్ను వెంబడిస్తూ ఫిరంగులతో గలీవర్పై దాడి చేస్తుంది. కాని ఆ ఫిరంగులు గలీవర్ను ఏమీ చెయ్యలేకపోతాయి. గలీవర్కు చాలా కోపం వస్తుంది. వెంటనే గలీవర్ ఒక పెద్ద తాడు తీసుకుని ఆ నౌకలన్నిటినీ ఆ తాడు కట్టి వాటిని లిల్లీపుట్ల ఐలాండ్కు లాక్కుని వస్తాడు. లిల్లీపుట్లందరూ కరతాళ ధ్వనులతో గలీవర్కు స్వాగతం చెప్తారు. లిల్లీపుట్ల రాజు చాలా దయగల వ్యక్తి. ఆ శత్రు సైన్యాన్ని విడిచిపెట్టేయమని చెప్తాడు. అలాగే లిల్లీపుట్ల రాజు గలీవర్కు ధన్యవాదాలు తెలుపుతాడు. గలీవర్ని తమ సైన్యానికి అధ్యక్షుడిగా నియమిస్తానని కూడా అంటాడు మహారాజు. అయితే గలీవర్ సున్నితంగా దాన్ని తిరస్కరిస్తాడు. గలీవర్ తన కోసం ఒక పెద్ద నౌకను తయారు చేయించవలసిందిగా రాజును అభ్యర్థిస్తాడు. గలీవర్ ఆ నౌకలో తన ఊరిని చేరుకొని తన కుటుంబాన్ని కలవాలనుకుంటున్నాడని రాజుకు చెప్తాడు. రాజు పెద్ద నౌక నిర్మించమని తన సైన్యాన్ని ఆదేశిస్తాడు. కొద్ది రోజుల్లోనే నౌక సిద్ధమవుతుంది. గలీవర్ తన చిట్టి చిట్టి స్నేహితులకు వీడ్కోలు తెలిపి ఆ నౌకలో తన ఊరికి ప్రయాణమవుతాడు. తన ఇంటికి చేరే దారిలో గలీవర్ మరెన్నో సాహసయాత్రలు చేస్తాడు. పిల్లికి గంట ఎవరు కడతారు? అనగనగా ఒక ఎలుకల పట్టణం. అక్కడ ఎన్నో ఎలుకలు నివసించేవి. ఒకరోజు ఆ ఎలుకల పట్టణానికి ఒక పిల్లి వస్తుంది. పిల్లి రాగానే పట్టణంలో ఉన్న ఎలుకలన్నీ భయపడడం మొదలుపెడతాయి. ఏవీ రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోయేవి కాదు. దీంతో ఎలుకలన్నీ ఒకచోట సమావేశమయ్యాయి. పిల్లి పీడను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచించాయి. అంతలో ఒక చిన్న ఎలుక, ఈ పిల్లి మెడలో గంట కడితే సరి, పిల్లి ఎప్పుడొచ్చినా గంట మోగుతుంది, అలా మనం తప్పించుకోవచ్చు అని సలహా ఇస్తుంది. ఎలుకలన్నీ ఇది చాలా మంచి ఐడియా అని అనుకుంటాయి. ఆ చిన్ని ఎలుక ఐడియాను అన్నీ ఒప్పుకుంటాయి. కానీ ఒక పెద్ద ముసలి ఎలుక అంటుంది, ఇంతకీ ఆ పిల్లి మెడలో గంట ఎవరు కడతారు? అన్నీ ఒకరి మొహం ఒకటి చూసుకుంటాయి. అప్పుడు ఆ పెద్ద ముసలి ఎలుక ఆ చిన్న ఎలుకతో అంటుంది, నువ్వే ఎందుకు పిల్లి మెడలో గంట కట్టకూడదు అని. నువ్వే కదా ఈ సలహా ఇచ్చావు అని అంటుంది. ఎలుకలన్నీ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటాయి. ఆ చిట్టి ఎలుక అంటుంది, నేను ఈ గంటను కట్టలేను, నన్ను క్షమించండి అంటుంది. అప్పుడు పెద్ద ముసలి ఎలుక ఆ చిన్ని ఎలుకను ఉద్దేశించి ఇలా చెప్తుంది, సలహాలు అందరూ ఇవ్వగలరు, కానీ కొందరు మాత్రమే సాహసం చేయగలరు. ఎదుటివారికి సహాయపడు. ఒకరోజు ఒక ముసలి తాత రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటాడు. అకస్మాత్తుగా ఒక పిల్లి మ్యాన్హోల్లో పడిపోవడం చూస్తాడు. ఆ పిల్లి భయంతో మ్యాన్హోల్లోంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆ తాత తన చేతులను ముందుకు చాచి పిల్లిని కాపాడాలనుకుంటాడు.
కానీ పిల్లి భయంతో ఆ తాత చేతిని గీరుతుంది. నొప్పితో తన చేతిని వెనక్కి తీసుకుంటాడు తాత. కానీ అతను ప్రయత్నించడం మాత్రం మానలేదు. అతను పిల్లిని కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అలాగే పిల్లి తన చేతిని గీరుతూనే ఉంటుంది. ఈలోపు అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి తాత దగ్గర, ఆ పిల్లి మిమ్మల్ని గాయపరుస్తున్నా మీరెందుకు దాన్ని కాపాడాలనుకుంటున్నారు అని అంటాడు. అప్పుడు తాత ఇలా అంటాడు, నేను నా పని చేస్తున్నాను, అది దాని పని చేస్తుంది. నేను పిల్లిని కాపాడాలనుకుంటున్నాను, పిల్లేమో తనని తాను రక్షించుకోవాలనుకుంటుంది అని చెప్పి మళ్ళీ తాత పిల్లి దగ్గరకు వెళ్ళి దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటాడు. మొత్తానికి పిల్లి బయటకు వస్తుంది. పిల్లి ఎంతో సంతోషిస్తుంది. పక్కవారికి సహాయం చేసేటప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు కలగొచ్చు. అలాగని సహాయం చేయకుండా ఉండకూడదు.